హలో అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే గనక తాతయ్య సంవత్సరికం అని చెప్పి అందరం గంగనగూడెం వచ్చేసామనమాట. ఈరోజు సంవత్సరికం వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. సో, వీడియో చూస్తుంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో, ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి అప్డేట్ మీరు చూడొచ్చు. సో, ఇంకా సంవత్సరికం రోజు ఏంటి అంటే ఇంక నేను, హస్బెండ్, ఇంక పిల్లలు అందరం కూడా ఇంక గంగనగూడెం వెళ్ళామనమాట. ఇంక మార్నింగ్ ఒకసారి సమాధి దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా పామాయిల్ తోటలోనే అప్పుడు తాతయ్య చనిపోయినప్పుడు ఇంకా పామాయిల్ తోటలోనే ఇంక సమాధి అక్కడ చేసేసారనమాట. అంటే మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి అప్పుడు పెట్టిలో పెట్టి ఇంక అలాగా ఒక గొయ్యి తీసి అందులో ఇంక అలా పెట్టాము. సో, మళ్ళీ ఒకసారి చూద్దాము అన్న విధంగా ఇంకా పామాయిల్ తోటకి వెళ్ళి ఇంక అక్కడ ఒకసారి తాతయ్యని ఇంక అలా చూసామనమాట. అక్కడ కొంచెం ప్రేయర్ చేసిన తర్వాత ఇంక దాని తర్వాత ఇంక అమ్మమ్మ ఏంటి అంటే సంవత్సరికము కొంతమందిని దగ్గర కావాల్సిన వాళ్ళందరిని పిలుచుకొని చేసుకుంటుంది. అందరు దగ్గర వాళ్ళే ఉన్నాము. ఒక 200 మెంబర్స్‌ని అలాగా పిలుచుకొని సంవత్సరికం అనేది చేస్తుందనమాట. అందుకని అక్కడేమో పనులన్నీ జరుగుతూ ఉంటున్నాయి. ఇంక మేమేమో ఇక్కడికొచ్చామనమాట. కొంతమందే వచ్చాము. సో, అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. చాలా త్వరగా అయిపోతున్నాయండి డేస్. అలాగే అనిపించింది. అప్పుడే సంవత్సరం వచ్చేసిందా అని. ఇంక నేను, అమ్మ, ఇంకా హస్బెండ్, పిల్లలు ఇంక కొంతమంది ఇంక అందరం అలా వెళ్ళామనమాట. సో, వెళ్ళి ఇంక అక్కడ కొన్ని ఇలా చేయాలని చెప్తే కొన్ని దండలు, ఇంకా అలాగే క్యాండిల్స్, ఇంకా అలాగా ప్రేయర్ కొంచెం చేశాము. ఏంటి అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్‌లో ఇలాగ ఎవరైనా చనిపోతే గనక బాధపడకూడదు అని అంటారు. కానీ ఎంతైనా బాధ ఉంటది కదా! ఖచ్చితంగా ఉంటది. ఎందుకని అదేంటి చనిపోతే బాధపడకూడదు అని అనుకుంటారు కానీ ఎందుకు అంటే ఆహ్, ఆహ్, క్రైస్తవులు ఎందుకని ఏడవకూడదు అంటే తలుచుకుని ఏడవకూడదు అని ఎందుకంటారంటే గనక, మరలా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మరలా అందరం దేవుడొచ్చినప్పుడు ఇలా సమాధిలో ఉన్న వాళ్ళందరూ మరలా లెగుస్తారు. మేమంతా మరలా కలుసుకుంటాం అనే ఒక నిరీక్షణ అనేది మాకుంటది. బైబిల్‌లో ఉన్న మాటలు మీకు చెప్తున్నాననమాట. సో, ఉంటది కాబట్టి సో, నాకు కూడా అనిపిస్తదనమాట. సరే మరలా మనం కలుసుకుంటాము అన్న ఇదితోనే నేను చాలా మటికి బాధని కంట్రోల్ చేసేసుకున్నాననమాట. ఎందుకంటే తాతయ్య అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకనో గాని చిన్నప్పటి నుంచి నన్ను అందరూ తిట్టుంటారు కానీ ఏదైనా తప్పు పని చేస్తే తిడుతూ ఉంటారు కానీ తిట్టని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నన్ను అది మా తాతయ్యే అనమాట. సో, అంత ప్రేమగా తను ఉండేవాడు. నేను కూడా ఉండేదాన్ననమాట. అలాంటి వ్యక్తిని నేను లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాను అన్న ఇది ఉంటది. ఎప్పటికీ ఉంటదనమాట. బట్ అయినా ఏదేమైనప్పటికీ ఆహ్, 75 ఇయర్స్ ఉంటదండి. ఒక్క 2 ఇయర్స్ నుంచి హెల్త్ అనేది ఆల్మోస్ట్ 73 ఇయర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఏ విధంగా అంటే ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఇప్పుడు చిన్న చిన్న వయసులో కూడా హాస్పిటల్స్‌కి వెళ్ళిపోయి మనీ ఖర్చు పెట్టేసుకొని అలా ఉంటున్నారు కానీ తాతయ్య విషయంలో అలా కాదు. ఎటొచ్చి చనిపోయే 2 సంవత్సరాల ముందే హాస్పిటల్‌కి బాగా తిరిగారు కానీ అది కూడా బెడ్ మీదయితే ఏమీ లేడు. ఇంకా అలాగా పెద్ద వయసొచ్చింది గాబట్టి, ఇంకలా తనొక 74 ఆర్ 75 ఏజ్‌లో ఇంకలా చనిపోయారనమాట. అప్పుడే 1 ఇయర్ అయిపోయింది. బట్ యాహ్! ఇంకా అమ్మమ్మ సంవత్సరికం చేద్దామని చెప్పి, ఇంకలా దగ్గర వాళ్ళందరిని పిలుచుకొని, ఒక 200 మెంబర్స్ అయిన వాళ్ళందరం పిలుచుకొని, కలిసి ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఇంకా అలాగా భోజనాలనేవి జరుగుతూ ఉంటున్నాయి. మా తాతయ్యకి చెప్పాలంటే, ఎవరన్నా భోజనాలు ఉన్నాయి అని చెప్తారు కదా! ముందుగా వచ్చి. అసలు ఎప్పుడు వెళ్ళిపోదామా? పొద్దున్నే వెళ్లి తినేసి వచ్చేటప్పుడు భోజనాలంటే పెళ్ళివైనా ఏదైనా కూడా కిల్లీలు తీసుకొచ్చేవాడండి. అసలు నాకింకా చాలా గుర్తనమాట. ఎన్ని కిల్లీలు తెచ్చేవాడంటే, ఒకవేళ మేము ఆ టైంకి లేకపోయినా అవి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టి మేమొచ్చాక ఇదిగో చిన్ని నీకోసం కిల్లీలు తెచ్చా అన్నవి అయన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అండ్ యాహ్! ఇక్కడ నేను చర్చ్ చూపిస్తున్నాను. ఆ చర్చ్ కూడా మా తాతయ్య ద్వారా కట్టించుకున్నాడు. ఆ చర్చ్ ఇప్పుడు ఆ మనిషి లేకపోయినా మనం ఆ చర్చ్‌ని చూస్తున్నామంటే తను పడ్డ కష్టము అదంతా మనం ఈ చర్చ్‌ని చూస్తే నాకు బాగా గుర్తొస్తూ ఉంటది. ఆ టైంలో మా తాతయ్య మనీ ఒక్కటుంటే సరిపోదు కదా! అక్కడుండి అన్నీ చూసుకోవాలి గదా! అలా చూసుకున్నాడు. ఇంకా నాన్ వెజ్జే కాకుండా వెజ్ కూడా పెట్టాము. కొంతమంది వెజ్ తినేవాళ్ళుంటే. అలాగే ఇంకా నాన్ వెజ్‌లో అయితే చాలా స్పెషల్స్ చేశారు ఈసారి. చక్కెర పొంగల్ కావచ్చు, మా తాతయ్యకి బజ్జీ అంటే చాలా ఇష్టము. అండ్ అలాగే పలావ్ కావచ్చు, పెరుగు చట్నీ, ఇంకా అలాగే మనకి చికెను, అలాగే ప్రాన్స్ కావచ్చు, మటను, తలకాయ మాంసం, రసము, ఇంకిలాగ పెరుగు ఇంకివన్నీ ఉన్నాయన్నమాట. చాలా వెరైటీసే పెట్టారు. జరిగింది.
అనుకుంటున్నారు? కాఫీ మేకర్‌తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో, నాకు చాలా బావుంది. ఇప్పుడేంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశా. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో, అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. మంచైనా చెడైనా మనం ఉన్నంత కాలము మనం మంచిగా ఉంటే మంచిగా చెప్పుకుంటారు. మనం ఎలాంటి వాళ్ళైనా అప్పుడు చెప్పుకుంటారు. చనిపోయినప్పుడు కూడా వాళ్ళంత పెద్ద పట్టించుకోరండి. మనం ఏదేమైనప్పటికీ మంచిగా ఉండటానికి ట్రై చేయాలి. అండ్ ఇవి ఇచ్చిందనమాట అమ్మమ్మ ఈ క్యాన్‌లనేవి. వచ్చిన 200 మందికి ఈ క్యాన్‌లనేవి ఇచ్చింది. చాలా జరిగింది సంవత్సరికం. మా దగ్గర మా తాతయ్య లేకపోయినా తన జ్ఞాపకాలు ప్రతీదీ మాతోనే ఉంటాయి. తన మంచితనం ఎప్పుడూ తన గురించి చెప్పుకుంటూనే ఉంటాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.